ఆకలితో ఉన్న నక్క. ఒకప్పుడు ఒక నక్క బాగా ఆకలితో ఆహారం కోసం వెతుకుతోంది. తను చాలా కష్టపడ్డా కానీ ఆహారం దొరకలేదు. చివరగా తను అడవి అంచుకు వెళ్ళి ఆహారం కోసం వెతికింది. అకస్మాత్తుగా తనకి రంధ్రం ఉన్న పెద్ద చెట్టు కనిపించింది. చెట్టు త్వరలో ఒక మూటను చూసి నక్క అందులో ఆహారం ఉంటుందని భావించి ఆ త్వరలోకి దూకింది. ఆ మూటలో చాలా ఆహారాన్ని చూసి నక్క ఉప్పొంగిపోయింది. అడవిలో చెట్లను నరికివేస్తున్నప్పుడు కట్టెలు కొట్టే ఒక ముసలతను ఆహారాన్ని చెట్టు త్వరలో ఉంచాడు. నక్క ఆనందంగా ఆహారాన్ని పడగొట్టింది. తిన్న తర్వాత తనకి దాహం వేసింది. కాబట్టి తను చెట్టు త్వరను వదిలి సమీపంలోని నీటి చలం నుండి కొంచెం నీరు త్రాగాలని నిర్ణయించుకుంది. నక్క చాలా ప్రయత్నించింది, కానీ రంధ్రం నుండి బయటపడలేకపోయింది. అతిగా తినడం వల్ల తను రంధ్రం నుండి బయటకు రాలేనంత పెద్దగా అయ్యానని నక్క చాలా విచారించి కలత చెందింది. నీతి: ఏదైనా చేసే ముందు మనం బాగా ఆలోచించాలి. మూర్ఖపు చెట్టు. చాలా కాలం క్రితం చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఒకరోజు అవి కోపంగా చర్చించుకుంటున్నాయి. జంతువులన్నీ వచ్చి మా కింద విశ్రాంతి తీసుకుంటాయి మరియు ఆ ప్రాంతాన్ని మురికి చేస్తాయి. వాళ్ళు మర్చిపోలేని పాఠం నేర్పిద్దాం అని ఒక వేప చెట్టు చెప్పింది. అందుకు ఒక ముసలి మర్రి చెట్టు, నా మిత్రమా, ప్రశాంతంగా ఉండు, జంతువులు దూరంగా ఉంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. కానీ వేప చెట్టు మొండిగా వినలేదు. మిగతా చెట్లు కూడా అందుకు అంగీకరించాయి. తర్వాత జంతువులు అక్కడికి రాగానే చెట్లు చాలా భయంకరంగా కదిలాయి. జంతువులన్నీ భయపడి పారిపోయాయి. చెట్లు చాలా సంతోషించాయి. అవి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఇబ్బంది వచ్చింది. అకస్మాత్తుగా 2 కట్టెలు కొట్టేవారు చెట్ల దగ్గరకు వచ్చారు. వారిలో ఒకరు, చివరికి ఇక్కడ జంతువులు ఏమీ లేవు కాబట్టి మనం చెట్లను సులభంగా కత్తిరించవచ్చు. అవతలివాడు, అవును మిత్రమా అని బదులిచ్చాడు. అలా చెప్పి వేప చెట్టును నరకడం మొదలుపెట్టారు. మిగిలిన చెట్లు ఏమీ చేయలేక నిరాశతో చూడగలిగాయి అంతే. ఇతరుల కోసం జీవించిన చెట్టు. ఒకప్పుడు ఒక అడవిలో 2 చెట్లు ఉండేవి. ఒక చెట్టు తన పండ్లను పక్షులు మరియు ఇతర జీవులతో పంచుకోవడంలో చాలా ఉదారంగా ఉండేది. మరొక చెట్టు వ్యతిరేక స్వభావం కలిగి చాలా స్వార్థపూరితమైనది. చివరికి 2 సంవత్సరాలలో స్వార్థపూరిత చెట్టు తన ఆకులన్నీ కోల్పోయి సన్నగా మరియు బలహీనంగా మారింది. మొదటి చెట్టు ఎప్పటిలాగే నిస్వార్థంగా పెరుగుతూ పుష్కలంగా ఫలాలను ఇచ్చింది. స్వార్థపూరిత చెట్టు తన దుస్థితికి తన స్వార్థమే కారణమని అప్పటికి గ్రహించింది. అది త్వరలోనే నిస్వార్థంగా మారి పక్షులను మరియు ఇతర జీవులను చిరునవ్వుతో ఆహ్వానించడం ప్రారంభించింది. కొద్ది కాలంలోనే అది ఆరోగ్యంగా పెరిగి ఇతర చెట్టులా విస్తారంగా మారింది. నీతి: ఒక వ్యక్తి ఎంత సమర్థుడైనా లేదా తెలివైన వాడైనా ఇతరులతో మాత్రమే ఎదుగుతాడు. మేఘము మరియు రైతు. ఒకప్పుడు ఒక సాధువు 7 ఏళ్ల పాటు వర్షాలు కురవని చెప్పారు. ఒక సాధారణ రైతు ఈ వార్త విన్నప్పుడు అతను తన నాగలిని తీసుకుని ఇంట్లో ఉంచి 7 ఏళ్లు వర్షాలు పడకపోతే పొలాన్ని దున్నవలసిన అవసరం లేదు అనుకున్నాడు. 3 రోజులు పని లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. కానీ 4వ రోజు ఏమీ తోచలేదు. పొలాన్ని దున్నకపోతే నాగలి వాడడం మర్చిపోతాను అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ నాగలి తీసుకుని పొలాన్ని దున్నడానికి వెళ్ళాడు. ఇప్పుడు వర్షాలు లేకున్నా పొలాన్ని సాగు చేయడం సాధన చేయవచ్చని సంతోషించాడు. ఇప్పుడు అతను పని చేస్తున్నప్పుడు ఒక మేఘాన్ని చూశాడు. కానీ అతను దానిని చూడడానికి ఇష్టపడలేదు. హఠాత్తుగా మేఘం రైతును పిలిచి, ఓ వెర్రి రైతు, 7 ఏళ్లుగా వర్షాలు కురవని ముందే చెప్పబడింది. నీ సమయాన్ని పొలంలో ఎందుకు వృధా చేస్తున్నావు? మేము వర్షంలా రాలేము అన్నది. అప్పుడు రైతు నాగలితో సాగు చేయకపోతే నాగలిని ఉపయోగించడం మర్చిపోతాననే ఆలోచన తనను కలవరపెట్టిందని సమాధానం చెప్పాడు. అది విని మేఘం ఇలా అనుకుంది, రైతు చెప్పింది నిజమే, నేను భూమిపై వర్షించకపోతే నేను కూడా నా పని మర్చిపోగలను అని. ఆ రోజు నుండి వర్షాలు మొదలయ్యాయి. నీతి: మనం ఎప్పుడూ ఆశను కోల్పోకూడదు. ఎలుగుబంటి ఆశ. ఒకప్పుడు బాగా ఆకలితో ఉన్న ఒక ఎలుగుబంటి ఆహారం వెతుక్కుంటూ నది ఒడ్డుకు వెళ్ళింది. తను నీటిలో చేపల కోసం వెతకడం ప్రారంభించింది. తను ఒక చేపను చూసి దాని మీదకు దూకి పట్టుకుంది. కానీ అది తన కడుపు నింపడానికి చాలా చిన్నదని భావించి వెంటనే చేపను విడిచిపెట్టేసింది.
తర్వాత తను మరొక చేపను పట్టుకుని అది కూడా చాలా చిన్నదని గుర్తించి దానిని విడిచిపెట్టేసింది. ఈ విధంగా తను చాలా చిన్న చేపలను పట్టుకున్నప్పటికీ చిన్న చేప తన కడుపుని నింపదు అనే భావించింది. సూర్యాస్తమయానికి ఎలుగుబంటి ఏ పెద్ద చేపను పట్టుకోలేకపోయింది. చాలాసేపు అలాగే నిలబడి ఉండటంతో తను అలసిపోయింది. ఇప్పుడు తను చాలా చేపలను వదిలిపెట్టినందుకు పశ్చాత్తాపడింది. ఆ చిన్న చేపలన్నీ కలిపి తన కడుపు నింపుతాయని, కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయిందని తను తెలుసుకుంది. ఆ రోజు తను ఆకలితోనే ఉండవలసి వచ్చింది. నీతి: దురాశ ఆకలిని తీర్చలేదు. కంచెకు పెట్టిన రంధ్రాలు. బాగా కోపంగా ఉండే ఒక అబ్బాయి ఉన్నాడు. అతని తండ్రి అతనికి మేకుల సంచి ఇచ్చి అతను నిగ్రహాన్ని కోల్పోయిన ప్రతిసారి కంచె వెనక భాగంలో ఒక మేకను కొట్టాలని చెప్పాడు. మొదటి రోజు బాలుడు కంచెకు 37 మేకలు కొట్టాడు. అతను తన కోపాన్ని అదుపు చేసుకోవడం తెలుసుకున్నాక రోజు కొట్టే మేకల సంఖ్య క్రమంగా తగ్గింది. అతనికి తన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా సులభమైంది. చివరగా బాలుడు సహనం కోల్పోని రోజు వచ్చింది. విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఇప్పుడు అతని తండ్రి తన కోపాన్ని నిలుపుకోగలిగిన ప్రతిరోజు ఒక మేకను తీయమని చెప్పాడు. రోజులు గడిచాయి. చివరకు చిన్న బాలుడు తన తండ్రికి మేకులన్నీ పోయాయని చెప్పగలిగాడు. తండ్రి తన కొడుకును చేయి పట్టుకుని కంచె దగ్గరకు నడిపించి వికృతంగా కనిపించే మేకులు చేసిన పోగొట్టలేని రంధ్రాలను చూపించాడు. కోపంలో మాటలు చెబితే ఆ గుర్తు ఉండిపోతుందని తండ్రి అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. నీతి: మనం ఎప్పుడూ బాగా ఎక్కువ కోపంతో ఏమీ మాట్లాడకూడదు. అది ఇతరులను బాధించవచ్చు. తెలివైన గొర్రెపిల్ల మరియు బలమైన తోడేలు. ఒకసారి ఒక గొర్రెపిల్ల గొర్రెల మందతో పొలం అంచున తీయని గడ్డిని తింటోంది. ఆమె తనంతట తానుగా బాగా ఆస్వాదిస్తూ అలా చాలా దూరం వెళ్ళి ఒక తోడేలు తన దగ్గరికి రావడం గమనించలేదు. ఆమెపై తోడేలు దూకినప్పుడు గొర్రెపిల్ల అతన్ని కొద్దిసేపు వేచి ఉండమని వేడుకుని, ఆమె కడుపు నిండా గడ్డి ఉన్నప్పుడు ఆమె మరింత రుచిగా ఉంటుందని, అప్పుడు తాను ఆమెను మృంగివేయచ్చని చెప్పింది. ఇది మంచి ఆలోచన అని భావించి తోడేలు కూర్చుని వేచి ఉంది. గొర్రెపిల్ల నాట్యం చేయడానికి అనుమతించమని, తద్వారా గడ్డి ఆమె కడుపులో వేగంగా జీర్ణమవుతుందని తోడేలును కోరింది. మళ్ళీ తోడేలు అంగీకరించింది. డాన్స్ చేస్తున్న గొర్రెపిల్లకు కొత్త ఆలోచన వచ్చింది. తోడేలు వీలైనంత గట్టిగా గంట మ్రోగించడం ద్వారా ఆమె మరింత వేగంగా డాన్స్ చేయగలదు. తోడేలు వీలైనంత గట్టిగా గంట మ్రోగించింది. గొర్రెల కాపరి గంట మ్రోగడం విన్నాడు. వెంటనే తప్పిపోయిన గొర్రెపిల్లను కనుగొనడానికి తన కుక్కలను పంపాడు. కుక్కలు మురుగుతూ తోడేలును భయపెట్టి తరిమేసి గొర్రెపిల్ల ప్రాణాన్ని కాపాడాయి. నీతి: తెలివైన ఒక చిన్న జీవి కూడా కొన్నిసార్లు ఆధిపత్యం చెలాయించగలదు. ఒకసారి ఒక అందమైన ఆహ్లాదమైన వసంతంలో ఒక అడవిలోని ఒక దేవదారు చెట్టు వికసించే ఎర్రని గులాబీని చూసి, ఎంత అందమైన పువ్వు, నేను కూడా నీకులా అవ్వాలని ఉంది అని అన్నది. అప్పుడు గులాబీ, నేను అనుకుంటున్నాను, నేనే అన్నిటికంటే అందమైన మొక్కను అని అన్నది. ఒక ప్రొద్దుతిరుగుడు పువ్వు తలను పైకెత్తి, గులాబీతో పాటు ఇంకా అందమైన మొక్కలు చాలా ఉన్నాయని చెప్పింది. అహంకారపు గులాబీ ముళ్లతో కూడిన బ్రహ్మజముడు మొక్కను చూస్తూ, ఏమిటి వికారమైన మొక్క అన్నది. అప్పుడు దేవదారు చెట్టు బ్రహ్మజముడు ముళ్లను గులాబీ ముళ్లతో పోల్చేసరికి గులాబీ విరుచుకుపడింది. బ్రహ్మజముడు పొరుగున ఉండడానికి గులాబీ ఆవేశంతో రగిలిపోయి కోపంతో తన వేళ్లను బ్రహ్మజముడు నుండి దూరంగా తరలించడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. వసంతం గడిచిపోయింది. వేసవి రోజుల్లో వర్షాలు లేకపోవడంతో మొక్కలు మరియు జంతువులకు నీరు అవసరమై జీవించడం కష్టంగా మారింది. ఒకసారి వాడిపోయిన గులాబీ పిచ్చుకలు తమ ముక్కులను బ్రహ్మజముడిలోకి గుచ్చి ఉంచి తర్వాత ఆహ్లాదంగా ఎగురుపోవడం చూసింది. గులాబీకి ఏమీ అర్థం కాలేదు. దేవదారు చెట్టు వివరించి చెప్పింది. పక్షులకు బ్రహ్మజముడు నుండి నీరు వస్తుంది, అది బాధిస్తుంది, కానీ బ్రహ్మజముడు పక్షుల బాధను చూడడం ఇష్టపడదు అని చెప్పింది. గులాబీ సిగ్గుతో తలదించుకుంది. నీతి: రూపాన్ని బట్టి ఎప్పుడూ ఎవరిని అంచనా వేయరాదు. గొర్రె చర్మంలో వంచక తోడేలు. ఒకసారి ఒక తోడేలుకు గొర్రెల కాపరి మరియు అతని కుక్కలు కావలి ఉండడం వల్ల చాలా కష్టమైంది. కానీ ఒకరోజు అదృష్టవశాత్తు ఒలిచి పక్కన పాడేసిన ఒక గొర్రె చర్మాన్ని కనుగొంది. కాబట్టి తన చురుకైన బుద్ధితో తోడేలు దాన్ని తన శరీరం మీద వేసుకోవాలని నిర్ణయించుకుంది. అది గొర్రెల మధ్య నడిచింది. తోడేలు ఏ చర్మం ధరించిందో ఆ గొర్రెకి చెందిన గొర్రె పిల్లలు గొర్రె చర్మంలో ఉన్న తోడేలను అనుసరించడం ప్రారంభించాయి.
తోడేలును అనుసరించిన గొర్రెపిల్లలు మంద నుండి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళబడ్డాయి. తోడేలుకు మంచి అవకాశం దొరికినందున అది వెంటనే వాటిని భోజనం చేసింది. కొంతకాలానికి గొర్రెలను మోసం చేసి కడుపు నిండా తృప్తిగా భోజనం చేసి ఆనందించగలిగింది. నీతి: కొన్నిసార్లు మోసపూరితమైన కానీ చురుకైన ఆలోచన ఉపయోగకరంగా ఉంటుంది. గుమ్మడికాయ బరువు ఎంత? ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు వేరే ఊరికి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా కొందరు దొంగలు అతని దారిని అడ్డుకున్నారు. ముఠా నాయకుడు ఎవరు నువ్వు అని అడిగాడు. నేను పాఠశాల ఉపాధ్యాయుడిని అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. మీరు మీ విద్యార్థులను క్రమం తప్పకుండా పరీక్షిస్తారా? మరొకరు మిమ్మల్ని కూడా పరీక్షించే సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను అని ఎగతాళిగా అన్నాడు. మిగిలిన వారు సరే అన్నారు. అప్పుడు నాయకుడు పెద్ద గుమ్మడికాయను తీసుకుని వచ్చి ఉపాధ్యాయుడికి ఇచ్చాడు. ఈ గుమ్మడికాయ బరువు ఎంత ఉందో ఊహించి చెప్పండి. తర్వాత మేము తూకం వేస్తాం. మీరు సరైన సమాధానం చెప్తే నేను మిమ్మల్ని క్షేమంగా వదిలేస్తాను. కానీ మీరు తప్పు చెప్తే ఈ కొరడాతో మీకు 100 కొరడా దెబ్బలు అని అన్నాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు బాగా ఆలోచించి, ఈ గుమ్మడికాయ మీ తల బరువుతో సమానంగా ఉందండి అని జవాబిచ్చాడు. ఇప్పుడు దొంగ తలను అతని శరీరం నుండి తీసివేస్తేనే ఇది రుజువు అవుతుంది. అదంతా హాస్యాస్పదమని ఉపాధ్యాయుడి తెలివికి సమయస్ఫూర్తికి మెచ్చి అతడిని క్షేమంగా వెళ్ళనివ్వాలని నాయకుడు నవ్వాడు. నీతి: ఎల్లప్పుడూ ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. ఒకసారి ఒక పిల్లి ఒక తోటలో విశ్రాంతి తీసుకుంటుండగా స్వేచ్ఛగా ఆడుకుంటున్న కుక్కను చూసింది. అది అనుకుంది, స్వేచ్ఛగా ఆడుకుంటే చాలా బాగుంటుంది అని. అది తన కోసం పాలన తీసుకొచ్చిన యజమాని దగ్గర కనీసం తోకను కూడా ఆడించట్లేదు అని అసూయతో పిల్లికి చాలా కోపం వచ్చింది. తర్వాత అది నదిలోని ఒక బంగారు చేపను చూసి తను కూడా చల్లటి నీటిలో జీవించాలని అనుకుంది. అసూయ మళ్ళీ తనకి కోపాన్ని తెప్పించింది. అప్పుడే అది చేప అనడం విన్నది. గడ్డి మీద చాలా అందంగా మరియు వెచ్చగా ఉంటుంది. నేను దాని మీద పడుకోవాలని అనుకుంటున్నాను. నాకు దాని మీద పడుకోవాలని ఉంది అని. కొంత సమయం తర్వాత ఒక పిచ్చుక ఎగురుకుంటూ వెళ్ళింది. కుక్క ఊరికే తిరుగుతూ ఉండడం చూసి అది గట్టిగా అంది, నేను ఈ కుక్కలాగా రోజంతా ఆడుకోవాలని ఉంది. నేను నా కోసం గూడు కట్టుకోకుండా, ఆహారం కోసం వెతుక్కోకుండా, రెక్కలు అలసిపోకుండా ఉండాలని ఉంది అని. వాటిని వింటూ పిల్లి తన దగ్గర ఉన్న వాటిని మెచ్చుకోలేకపోతున్న తన అవివేకాన్ని తెలుసుకుంది. నీతి: మనకున్న దానితో సంతోషంగా ఉండాలి. గొప్ప ఫలితం. ఒకానొకప్పుడు ఒక రాజు ఒక బండరాయిని రోడ్డు మార్గంలో ఉంచాడు. అప్పుడు అతను దాక్కుని ఎవరైనా భారీ బండను తొలగిస్తారా అని చూస్తూ ఉన్నాడు. కొంతమంది రాజుగారి సంపన్న వ్యాపారులు మరియు సభా ప్రముఖులు వచ్చి దాని చుట్టూ తిరిగారు. చాలామంది రాజును గట్టిగా నిందించారు, రోడ్లు శుభ్రంగా ఉంచట్లేదని. కానీ ఆ పెద్ద రాయిని దారి నుండి తీసివేయడానికి ఎవరూ ఏమీ చేయలేదు. అప్పుడు ఒక రైతు కూరగాయల బస్తాలను వెంట తీసుకుని వెళుతూ వచ్చాడు. బండరాయిని సమీపిస్తూ రైతు తన బరువును కింద పడవేసి రాయిని రోడ్డుకు పక్కగా జరపడానికి ప్రయత్నించాడు. చాలా కష్టపడి తోసిన తర్వాత అతను చివరికి సాధించాడు. రైతు తన కూరగాయల బస్తాలను తీసుకుంటుండగా అతను రోడ్డుపై ఎక్కడ బండరాయి ఉండేదో అక్కడ ఒక పర్సు పడి ఉండడాన్ని గమనించాడు. పర్సులో చాలా బంగారు నాణాలు ఇంకా రాజు నుండి ఒక గమనిక ఇలా సూచిస్తూ, ఈ బంగారం బండరాయిని రోడ్డు మార్గం నుండి తొలగించిన వ్యక్తికి అని. కాబట్టి చాలామంది అర్థం చేసుకోలేని దాన్ని రైతు తెలుసుకున్నాడు. నీతి: నిస్వార్థంగా చేసే పని ఎల్లప్పుడూ గొప్ప ఫలితాలను ఇస్తుంది. పిల్లల గొప్ప భావాలు. ఒకరోజు చాలా సంపన్న కుటుంబానికి చెందిన ఒక తండ్రి తన కొడుకును ఒక యాత్రకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పేద ప్రజలు ఎలా జీవిస్తారో చూపించి తద్వారా అతను తన సంపద గొప్పదని చెప్పాలని. వారు 2 రోజులు పేద కుటుంబాలతో గడిపారు. వారు ప్రయాణం నుండి తిరిగి వచ్చేటప్పుడు తండ్రి తన కొడుకును అడిగాడు, యాత్ర ఎలా ఉంది? ఇది చాలా బాగుంది నాన్న. పేదవాళ్ళు ఎలా ఉంటారో చూసావా? తండ్రి అడిగాడు. అవును అన్నాడు కొడుకు. కాబట్టి ప్రయాణం నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు? తండ్రి అడిగాడు. బాలుడు అన్నాడు, మనకు ఒక కుక్క ఉంది, కానీ వారికి 4 ఉన్నాయి. మనకి ఒక కొలను ఉంది మన తోట మధ్యలో, వారికి అంతులోని వాగు ఉంది. మనము దిగుమతి చేసుకున్నాము మన తోటలోని లాంతర్లను. రాత్రిపూట వారికి నక్షత్రాలు ఉన్నాయి. మనకు ఒక చిన్న భూమి ఉంది, వారికి
మన కనుచూపు మేరకు దాటి పొలాలున్నాయి. మనము మన ఆహారాన్ని కొంటాము, కానీ వారికి వారే పండిస్తారు. మనకు గోడలు ఉన్నాయి, కానీ వారికి రక్షించడానికి స్నేహితులు ఉన్నారు. ఆ బాలుడు అన్నాడు, కృతజ్ఞతలు నాన్న, మనము ఎంత పేదవాళ్ళమో చూపినందుకు. రాజు బిచ్చగాడు. ఒకరోజు ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ ఈ కేకలన్నీ విన్నారు. ఏమైంది నీకు, ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు అన్నారు. మీకేమిటి మహారాజులు, మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారికి మాడిగా పుట్టించాడు, మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా కర్మ ఇలా ఉంది, 1 రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు చూడండి, దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వి, అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు, చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా అన్నారు. నిజం చెప్పారు మహారాజా అన్నాడు బిచ్చగాడు. సరే అయితే నీకు 10,000 వరహాలు ఇస్తాను, నీ అరచేయి కోసి ఇస్తావా అన్నారు రాజుగారు. భలేవారే, అరచేయి లేకపోతే ఎలా అన్నాడు ఆ బిచ్చగాడు. సరే, నీ కుడికాలు మోకాలి వరకు తీసుకుంటాను, 1,00,000 వరహాలు ఇస్తాను, ఇస్తావా అన్నారు రాజుగారు. ఎంత మాట, ఆ గాయం మానడానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో, ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అన్నింటినీ కాదంటున్నావు, ఆఖరిగా అడుగుతున్నాను, 10 లక్షల వరహాలు ఇస్తాను, నీ నాలుక కోసి ఇస్తావా అన్నారు రాజుగారు. అమ్మో, మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు, ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు బిచ్చగాడు. ఓహో, అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట. నీ దగ్గర 10,000 కన్నా విలువైన అరచేయి, 1,00,000 రూపాయల కన్నా విలువైన కాళ్ళు, 10 లక్షల కన్నా విలువైన నాలుక, ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా. మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా? ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసుకుని పొట్ట పోసుకో, అందరూ అదే చేస్తున్నారు, పో ఇక్కడ నుండి అన్నారు రాజుగారు. నీతి: సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే సోమరితనాన్ని వదిలి కృషి చేయాలి. తెలివైన బాలుడు మరియు గుర్రం. ఒకసారి ఒక వ్యాపారి 2 గోధుమ బస్తాలను మోస్తున్న తన గుర్రంతో సంతకు వెళ్తూ ఉన్నాడు. మధ్యలో వ్యాపారి అలసిపోయి ఒక చిన్న కునుకు తీయాలని నిర్ణయించుకున్నాడు. అతను లేచేసరికి తన గుర్రం కనిపించక దాని కోసం అన్ని చోట్ల వెతకడం ప్రారంభించాడు. దారిలో అతను ఒక బాలుడిని కలిశాడు. అతను ఆ బాలుడిని గుర్రం గురించి అడిగాడు. ఆ బాలుడు అన్నాడు, గుర్రం ఎడమ కన్ను గుడ్డిదా, కుడికాలు కుంటిదా, మరియు అది గోధుమ బస్తాలను మోస్తుందా అని. సరిగ్గా నా గుర్రాన్ని నువ్వు ఎక్కడ ఉంచావు అన్నాడు వ్యాపారి. ఆ బాలుడు తను దానిని చూడలేదని అన్నాడు. వ్యాపారి కోపంగా బాలుడిని శిక్షించడానికి గ్రామ పెద్ద వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ పెద్ద అడిగారు, నువ్వు గుర్రాన్ని చూడకపోయి ఉంటే నువ్వు దాన్ని ఎలా వర్ణించగలిగావు అని. ఆ బాలుడు ఇలా బదులు చెప్పాడు. అతను గుర్రం యొక్క తేలికగా భారంగా నడిచిన వేరువేరు కాలి గుర్తులను చూశాడు, మరియు రోడ్డుకి కుడివైపున ఉన్న గడ్డిని తిన్నది కానీ ఎడం వైపున ఉన్న గడ్డిని కాదు. ఈ ఆధారాలను బట్టి ఆ గుర్రం కుంటిదని, ఒక కన్ను గుడ్డిదని తన అర్థం చేసుకున్నాడని, మరియు చెల్లాచెదురుగా జల్లబడిన గోధుమ గింజలు గుర్రం గోధుమ బస్తాలను మోస్తున్నట్లు సూచించిందని తెలిపాడు. గ్రామ పెద్ద మరియు వ్యాపారి ఆ బాలుని తెలివికి ఆశ్చర్యపోయి మెచ్చుకున్నారు. నీతి: త్వరపడి ఎవరినీ సులువుగా తప్పుగా అంచనా వేయరాదు.